హలో మ్యాట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్ థియేటర్స్ అండ్ సినిమాస్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే విజయలక్ష్మి, అంటే ఒకప్పుడు విజయలక్ష్మి థియేటర్, ఇప్పుడు వి సినిమాస్గా పిలువబడుతున్న వి సినిమాస్కి వచ్చామన్నమాట. ఇది ఎక్కడుందంటే గరుడాచరపాల్యలో ఉన్న ఏరియాలో ఒక సింగిల్ స్క్రీన్ అనమాట. ఈ థియేటర్కి ఎక్కువ మన వైట్ ఫీల్డ్ నుంచి కానీ మాదేపుర ఐటీపీ ఎక్కువ మంది ఇక్కడికి వస్తారన్నమాట తెలుగు సినిమాలకి. ఈ థియేటర్ వచ్చేసి 2003లో ఓపెన్ చేశారనమాట. అది కూడా పునీత్ రాజ్ కుమార్ గారి సినిమా అభి సినిమాతో ఈ థియేటర్ ఓపెన్ అయింది. తర్వాత 2019లో దీన్ని కొన్ని రోజులు హోల్డ్ చేసి రెనోవేషన్ చేసి అప్పటికి టెక్నాలజీ తగ్గట్టుగా 4K రెజల్యూషన్, డాల్బీ సౌండ్, సీటింగ్ అంతా మార్చేసి అప్పుడు రెనోవేషన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారన్నమాట 2019లో. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది వచ్చే సింగిల్ స్క్రీన్ అనమాట. ఇంకోటి సీటింగ్ కెపాసిటీ కూడా ఇది మనకి 700 సీటింగ్ కెపాసిటీ ఉంది. సీటింగ్ అయితే చాలా బాగుంది ఈ థియేటర్లో. ఈ థియేటర్కి అయితే నేను చాలాసార్లు ముందే వచ్చాను అనమాట. కాకపోతే ఈరోజు ఎందుకంటే వీడియో తీద్దామని వచ్చాను. ఇక్కడ 4K స్క్రీన్ ప్లస్ డాల్బీ సౌండ్, వెరీ గుడ్ కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉంది. సో ముందైతే ఇదంతా మా 2019 ముందర అంత లేదు, బట్ 2019 తర్వాత ఈ థియేటర్కి మంచి వాల్యూని వచ్చిందనమాట. చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ వస్తారు ఈ థియేటర్కి. మైట్స్, ఈ థియేటర్ అయితే వచ్చాం, ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. సినిమా ఇప్పుడే శివ సినిమా చూసాం, కానీ ప్రింట్ అంత బాగాలేదు, అందుకే స్క్రీన్ అంతగా కనిపించలేదు అనమాట. ఇక సీటింగ్ విషయానికి వస్తే ఇది 700+ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్ అనమాట. ముందు ఇది థియేటర్ పేరు విజయలక్ష్మి అని ఉంది. తర్వాత దీన్ని రెనోవేషన్ చేసి సీట్లు, స్క్రీన్, సౌండ్ అంతా మార్చి మొత్తం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం 4K స్క్రీను ప్లస్ సౌండ్, డాల్బీ అట్మాస్ సౌండ్తో ఇది ఉండిందనమాట థియేటర్ ఇది. సో చుట్టుపక్కల ఉన్న గరుడాచరపాలెం ఏరియాకి వన్ ఆఫ్ ద బెస్ట్ సింగిల్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు ఈ థియేటర్. ఈ థియేటర్ విషయానికి వస్తే ఇక్కడ తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తారనమాట. ఇంకోటి ఇక్కడ తెలుగు సినిమా సెలబ్రేషన్స్ కూడా బాగానే చేస్తారు. సో ఇక్కడ మంచి ఆక్యుపెన్సీ అయితే ఉంటుంది తెలుగు సినిమాస్కి. ఇంకా సీటింగ్ విషయానికి వస్తే సీటింగ్ అయితే నో డౌట్ చాలా బాగుంది. సీటింగ్ అయితే వెరీ కంఫర్టబుల్ సీటింగ్ ఉంది. స్క్రీనింగ్ విషయానికి వస్తే ఇంతకుముందు నేను చూసిన సినిమాలు అయితే బాగానే ఉంటుంది అనమాట. 4K స్క్రీన్ ఇది ప్లస్ డాల్బీ సౌండ్. కాకపోతే శివ ప్రింట్ అయితే ఇక్కడ అంతగా బాగాలేదనమాట. నాగార్జున శివ ఏదైతే రిలీజ్ అయిందో ఆ సినిమా చూస్తాను, బట్ ఇక్కడ ప్రింట్ అయితే ప్రాబ్లం ఉండింది. వేరే సినిమాలు చూస్తాను ప్రింట్ బాగానే ఉండింది అనమాట. అప్పుడు ఇంకోసారి వి సినిమాస్ బుక్ చేసుకున్న ముందర 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇది వి సినిమా సింగిల్ స్క్రీన్ గరుడాచరపాలెంలో ఉంటుంది. ఇంకోటి వి సినిమాస్ మల్టీప్లెక్స్ మనకి రామ్మూర్తి నగర్లో ఉంటుంది అనమాట. సో ఎందుకంటే నేను ఒకసారి అక్కడ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి టికెట్ చూపించాను అనమాట. సో కన్ఫ్యూజన్ ఉంటుంది, అదొకటి కొంచెం చూసుకోండి బుక్ చేసుకున్నాం ముందు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.